స్కానింగ్ అయిపోగానే ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా 7:30కి అట్లా రిపోర్ట్ అయితే వచ్చింది. ఇంకా రిపోర్ట్ ఓపెన్ చేయాలని నాకు చాలా భయమైన ఉండే ఏమొస్తుందో రిపోర్ట్లో అని చెప్పేసి. ఇంకా రిపోర్ట్ అయితే ఓపెన్ చేసి చూసే వరకు నాకైతే నార్మల్ అనిపించింది. ఎందుకైనా మంచిది అని చెప్పేసి నాకు తెలిసిన మేడం ఉంటే మేడంకి పెట్టిన, ఇంకొక ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేసే సార్కి కూడా పెట్టిన. ఇంకా రిపోర్ట్ అయితే నార్మల్ ఉందమ్మా, పెయిన్ అబ్డామిన్ అని చెప్తున్నాడు కదా కంటిన్యూగా. ఒకసారి అయితే పీడియాట్రిక్ అయితే చూపించు అని చెప్తే ఇంకా నెక్స్ట్ డే వెల్నెస్కి వెళ్ళి అక్కడ సర్జన్కి అయితే చూపించాను, పీడియాట్రిక్ సర్జన్. ఆ సార్ చూసినప్పుడు కూడా మా బాబు అసలు కడుపు ఒత్తితే అసలు ఒత్తనీయలేడు, కంటిన్యూగా నొప్పి అవుతుందని చెప్పి ఏడ్చిండు ఆ రోజైతే. ఇక ఏంటి ఇది అసలు అర్థం అవుతలేదు, అపెండిక్స్ లాగా ఉంది కానీ బాబు మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా చెప్తుండు. మామూలుగా అపెండిక్స్ అంటే రైట్ సైడ్ ఉంటుంది కదా, రైట్ సైడ్ చెప్తుండు, లెఫ్ట్ సైడ్ చెప్తుండు, మళ్ళీ బొడ్డు పైన కూడా చెప్తుండు నొప్పి. అసలు అర్థం అవుతలేదు. సరే ఎందుకైనా మంచిది ఒక 5 days అయితే మెడిసిన్ వాడండి, మెడిసిన్ వాడినాక చూద్దాము, తగ్గకపోతే మళ్ళీ తీసుకొని రండి అని చెప్పి 5 daysకి అయితే మెడిసిన్ రాసిచ్చిండండి. సార్కి నేను అడిగిన ఉంటేని గవర్నమెంట్లో ఎందుకు అలా ఇచ్చారు సార్ రిపోర్టు అని చెప్పేసి. ఇంకా ఆ టైంలో అలా ట్విస్ట్ అయ్యి ఉందేమమ్మా, మీరు సిఈసిటీ అబ్డమిన్ స్కానింగ్ చేయించేటప్పటికి అది నార్మల్ అయ్యి ఉండొచ్చు, పిల్లలలో కామన్ గా ఇలా అవుతూ ఉంటుంది అని చెప్పారు. కానీ నాకైతే అంత బిలీవ్ చేయాలనిపించలేదు. ఆ రిపోర్ట్ ని నమ్మాలా ఈ రిపోర్ట్ ని నమ్మాలా అస్సలు అర్థం కాలేదు. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో.